హీరోని చూపించాలన్నా, హీరోతో డైలాగ్స్ చెప్పి దుమ్ము లేపాలన్నా, స్టోరీతో పాటు హీరోని కొత్తగా చూపించాలన్నా పూరికే సాధ్యం. రాజమౌళి వాళ్ళ నాన్నగారే మొబైల్ వాల్ పేపర్ గా పెట్టుకున్నారంటే మీరే పూరి గురించి ఆలోచించండి, వేరే లెవెల్. అయితే హీరోయిన్లని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళని చూపించాలంటే పూరికే సాధ్యం. వాళ్ళని చూపించిన తర్వాత వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు బాబాయ్. ఆ హీరోయిన్లు ఎవరంటే ఈడియట్ మూవీలో హీరోయిన్ రక్షిత, ఏ సుచి అంటారు కదా, డైలాగ్స్ బెల్లే ఫేమస్. అయితే హీరోయిన్ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతూ హీరోయిన్ క్యారెక్టర్ బెల్లే ఉంటది. ఆ సినిమా తర్వాత రక్షితకి చాలా ఛాన్సులు వచ్చాయి. అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి మూవీలో హసిన్, ఈ మూవీ తర్వాత హసిన్ ఎక్కడికో వెళ్ళిపోయింది. సూపర్ మూవీలో అయితే మనకు ఒక డైమండ్ లాంటి హీరోయిన్ ఇచ్చారు బాబాయ్, అదే స్వీటీ మన అనుష్కని. ఆ మూవీ తర్వాత అనుష్క గారి లైఫ్ ఎలా ఉందో మనందరికీ తెలిసిందేగా. బద్రి మూవీలో అమిషా పెటల్, రేణు దేశాయ్ ఈ ఇద్దరి హీరోయిన్. ఈ మూవీ తర్వాత రేణు దేశాయ్ గారు పవన్ అన్న భార్య కూడా అయ్యారు. కొన్ని రోజుల తర్వాత సినిమాలకు దూరం అయ్యారు. కానీ రేణు దేశాయ్ గారు భలే ఫేమస్ అయ్యారు. దేశముదురు మూవీలో హీరోయిన్ అన్సికాని. అప్పట్లో ఈ హీరోయిన్ గురించి చాలా రకాలుగా పుకార్లు వచ్చాయి బాబాయ్. ఆ పుకార్లు ఏంటో కామెంట్ చేసేయండి. చిరుత మూవీలో నేహా శర్మని, ఈమె రామ్ చరణ్ అన్న ఫ్రెండ్ కూడా అనుకోండి. హార్ట్ అటాక్ మూవీతో హీరోయిన్ అదా శర్మ. ఈ మూవీ తర్వాత అదా శర్మ భలే ఫేమస్ అయ్యారు. ఫైనల్ గా లైగర్ మూవీతో అనన్య పాండేని కూడా తెలుగులో పరిచయం చేశారు. కానీ వర్కౌట్ అవలా. ఏం చేస్తాం, సినిమా బిస్కెట్ అయింది. ఆమె యాక్టింగ్ కూడా బిస్కెట్ లానే ఉంది సినిమాలో. అయితే పూరి గారు ఎన్ని ఫ్లాప్ లో ఉన్నా ఆయన మీద చాలా మందికి నమ్మకం. ఆయన సినిమాలంటే చాలా మందికి ఇష్టం. ఎందుకు అంటే ఎంతైనా ఆర్జీవి శిష్యుడు కదా. అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, నేనింతే సినిమాలకి నంది అవార్డ్స్ కూడా వచ్చాయి. అంతెందుకు, బిజినెస్ మ్యాన్ మూవీ గురించి ఆర్జీవి హింట్ ఇచ్చాడు, ముంబైలో డాన్ లేడు అని. దాన్ని అల్లేసి బిజినెస్ మ్యాన్ మూవీ తీశాడు బాబాయ్ పూరి గారు. బిజినెస్ మ్యాన్ మూవీ ఎలా ఉంటది, ప్రతి ఒక్కరికి ఫేవరెట్ మూవీ బాబాయ్. ఆ డైలాగ్స్ గానీ, సూర్యాబాయ్ క్యారెక్టర్ గానీ వేరే లెవెల్. అంతే. పూరి గారి మూవీస్ అంటే ఎవరెవరికి ఇష్టమో అలా కామెంట్ చేసి మన ఛానల్ ని అలా సబ్స్క్రైబ్ చేసేయండి. అలా ఉంటది.